అటు ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం నుంచి పొగమంచుతో దారి కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. మరోవైపు పొగమంచు అందాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచు వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమబ్బు కమ్మేయడంతో ఎక్కడ కూడా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44వ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ కూడా దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాంతో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఈ మార్గం నుంచి 44వ జాతీయ రహదారి నుంచి ప్రతినిత్యం కూడా ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అసలు దారి కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా దారి కనిపించక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనాలకి లైట్లను వేసుకొని నెమ్మదిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి ఏదైతే డొలారా ప్రాంతం నుంచి ప్రారంభమై ఏదైతే సోన్ బ్రిడ్జ్ వరకు కొనసాగుతుంది. దాదాపు 135 కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగమబ్బులు కమ్ముకోవడంతో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బైక్పై వెళ్ళే వాళ్ళు తీవ్రమైన అస్వస్థకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏదైతే చంద్రాపూర్ నుంచి మంచిర్యాల వెళ్ళే జాతీయ రహదారి ఉందో అక్కడ కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. దాంతో వాహనదారులందరూ కూడా కదులుదామంటే కదలలేని పరిస్థితి అనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ గూడాన్ని చూసినప్పటికి కూడా అదేవిధంగా పట్టణాన్ని చూసినప్పటికి కూడా దట్టమైన పొగమబ్బులు కమ్ముకున్నాయి. కనీసం దారి కనిపించని పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఏవైతే మనం చూస్తున్న పట్టణం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే గ్రామాలని కానీ ఏవి చూసినప్పటికి కూడా కళ్ళకి కనిపించకుండా దట్టమైన పొగమబ్బు పూర్తిగా కమ్మేసింది. మసక మబ్బుల నుంచి ఏవైతే చూస్తున్న గ్రామాలు కానీ అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ఇండ్లు కనిపిస్తున్న ఏదైతే దృశ్యాన్ని చూస్తున్నాం. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూడ గూడాల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ గూడాలన్నీ కూడా పూర్తిగా దట్టమైన పొగమబ్బుతోని కమ్మేశాయి. దాంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా అయితే ఉదయం ప్రారంభమైనప్పుడు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇదే విధంగా దట్టమైన పొగమబ్బు ఉండడంతో ఆదివాసీ బిడ్డలు బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గూడాలైనా ఇదే విధంగా పరిస్థితి ఉంది, పట్టణాలైనా ఇదే విధంగా ఉంది, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా దట్టమైన పొగమబ్బులు కమ్ముకోవడంతో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముఖ్యంగా ఏదైతే 100 కిలోమీటర్ల రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా దాదాపు జాతీయ రహదారిపై 100కు పైగా స్పీడ్గా వెళ్తారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉంటుందనే ఒక భయం మధ్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్న ఏదైతే ఒక కంటైనర్ ఉందో ఆ కంటైనర్కు సంబంధించిన డ్రైవర్ అతి కష్టం మీద తన వాహనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ విధంగా వందలాది వాహనాలు కూడా ఇదే విధంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దాంతో ఎవరైతే వాహనదారులందరూ కూడా భయాన్ని గుప్పిట్లో ఏదైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే వాహనదారులకి ఎవరైతే ఆర్టీఏ అధికారులు కానీ పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారి మార్గం గుండా వెళ్తున్న సందర్భంగా దట్టమైన పొగమబ్బు ఉన్న నేపథ్యంలో ఎదురుగా వచ్చే వాహనాలు కానీ అదేవిధంగా సమీపంలో ఉన్న దారి కానీ కనిపించని పరిస్థితుల నేపథ్యంలో మెల్లగా వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలి, ప్రమాదాల బారిన పడకుండా వెళ్ళాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. మరొక వైపు జాతీయ రహదారిపై ఈ విధమైన పరిస్థితులు ఉంటే ఒకవైపు పొగమబ్బు కమ్ముకోవడంతో ఈ విధమైన పరిస్థితులు ఉంటే ఈ పొగమబ్బు ఒక సుందరమైన దృశ్యాన్ని చూసి కూడా ప్రకృతి ప్రేమికులందరూ కూడా మురిసిపోతుంది. మసక మబ్బుల అందాలని చూసి ఏవైతే ఆదిలాబాద్ పట్టణం అదేవిధంగా ఆదివాసి గూడాలకు సంబంధించిన అందాలన్నీ చూస్తుంటే కూడా ముచ్చటగా ఉన్నాయి, కన్నుల్ని కనువిందు చేస్తుంది. తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్ జిల్లా అనే అంశాన్ని మరొకసారి రుజువు చేస్తుందని ప్రకృతి ప్రేమికులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూర్యుడు ఏదైతే ఈ మబ్బుల చాటు
చాటు నుంచి మెల్లగా దాక్కున్న సూర్యుడు కూడా మెల్లగా బయటకు వస్తున్న ఆ అందమైన సుందరమైన దృశ్యాల్ని చూస్తూ కూడా ఎవరైతే పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఒక సుందరమైన జిల్లా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాశ్మీర్, ఏదైతే ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆ విధంగా ఉంటుంది. దట్టమైన అడవులు ఉన్నాయి. అదేవిధంగా ఆ అడవుల్ని కూడా ఈ ఏవైతే పొగమంచు కమ్మేయడంతో ఈ సుందరమైన దృశ్యాల్ని చూస్తే ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీలు తీసుకుంటూ ఒక మధురమైన అనుభూతి పొందుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.